హాయ్ అండి. ఈరోజు నాకు గ్యాస్ అయిపోయిందనమాట. అందుకని రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టి బయట నుంచి కర్రీస్‌ను, పప్పు తెచ్చేసుకుందామని రైస్ కుక్కర్‌లో రైస్ పెడుతున్నాను. అయితే రైస్‌ని ఒక అరగంట నానబెట్టానండి. ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 5 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను. ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్‌తో 2.5 గ్లాసులు వేసుకోండి. ఒక గ్లాస్‌కి 2.5 గ్లాసులు వేసుకోండి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసులు వేసాను. ఇంకొంచెం మెత్తగా రావాలి, పెద్దవాళ్ళు తినాలి అంటే 6 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. వేసుకొని ఈ విధంగా రైస్ కుక్కర్‌లోని పెట్టేసుకోవడమేనండి. పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి చూడండి స్విచ్ ఈ ఆరెంజ్ కలర్ ఆఫ్లో ఉన్నట్టు ఆన్లోకి అయితే మళ్ళీ ఈ బటన్ నొక్కగానే ఆన్ అవుతుంది. రైస్ ఉడికిపోగానే మళ్ళీ ఆఫ్లోకి ఆటోమేటిక్గా టర్న్ అయిపోతుంది అనమాట. అంతేనండి, సింపుల్గా రైస్ కుక్కర్లో ఇలా రైస్ వండేసుకోవడమే. చూడండి ఎంత మెత్తగా అయ్యిందో. ఇప్పుడైతే వడ్డించేసుకోవడమే. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.